హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మంజు శాస్త్రవాళ్ళు. ఈరోజు నేను మీకు కుంభరాశి వాళ్ళకి ఏప్రిల్ మంత్లీ రీడింగ్ చేయబోతున్నాను. మీరందరూ ఆరోగ్యంగా, ఆనందంగా, పాజిటివ్ థింకింగ్తో ఉన్నారని ఆశిస్తున్నాను. మీరు నా ఛానల్ చూస్తున్నారంటే మీరు ఈ వీడియోని కొంచెం షేర్ చేయండి. సోషల్ మీడియాలో, ఎఫ్బీలో, ఇన్స్టాగ్రామ్లో, అలాగా మీ ఫ్రెండ్స్ గ్రూప్లో అలా షేర్ చేశారనుకోండి, అందరికీ ఇది రీచ్ అవుతుంది కదా. నాకు మంత్లీ రీడింగ్స్ చేయాలంటేనే చాలా కష్టంగా ఉంది. అంటే ఈ వీడియోస్ ఎక్కువ వ్యూస్ రావటం లేదు, ఎక్కువ మంది చూడటం లేదు. మనం ఎందుకు ఇంత రిస్క్ తీసుకొని 12 వీడియోలు చేయడం అట్లా అనిపిస్తూ ఉంది. మీరు కొంచెం షేర్ చేశారంటే ఇది అందరికీ రీచ్ అవుతుంది, వ్యూస్ పెరుగుతాయి కదా, అందుకని చెప్తున్నాను. కొంచెం షేర్ చేయండి, ఓకే. ఇప్పుడు కుంభరాశి వాళ్ళకి ఫ్యామిలీ లైఫ్ ఎలా ఉంటుంది, హెల్త్ ఎలా ఉంటుంది ఏప్రిల్ మంత్లో చూద్దాం. హెల్త్, ఫ్యామిలీ లైఫ్ అండ్ బ్రదర్ అండ్ సిస్టర్, మదర్స్ హెల్త్, కిడ్స్ ఆర్ లవర్ అండ్ డే టు డే లైఫ్, లైఫ్ పార్ట్నర్ అండ్ మదర్ ఇన్ లా, ఫాదర్, వర్క్ ప్లేస్, లాభాలు, ఖర్చులు. కుంభరాశి వాళ్ళకి హెల్త్ ఎలా ఉంటుంది? చాలా బాగుంటుంది. మీరు ఎక్కడికన్నా ట్రావెల్ చేస్తారు, ట్రావెల్ ఎక్కువ చేస్తారు ఏప్రిల్లో. హెల్త్ చాలా బాగుంటేనే కదా ట్రావెల్ చేస్తారు. మీ మీ ఇంట్లో వచ్చి ఏదో ఒక విషయంగా మనీ విషయంగానే వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు. అండ్ మీ బ్రదర్ అండ్ సిస్టర్ వాళ్ళ ఎమోషన్స్ని బ్యాలెన్స్గా పెట్టుకో ఉన్నారు. మీ మదర్ తన ప్రేమని మీకు ఇవ్వాలనుకుంటున్నారు. ఏదన్నా సర్ప్రైజ్ గిఫ్ట్ ఇవ్వచ్చు మీకు. అండ్ మీ లవర్ వచ్చి మీకు ప్రపోజ్ చేస్తారు. మీ కిడ్స్కి మీరు మీ ప్రేమను చూపిస్తారంటే ఏదన్నా వాళ్ళతో ప్రేమతో ఉంటారు. అండ్ ఏదో గిఫ్ట్ తీసియచ్చు అన్ఎక్స్పెక్టెడ్గా, ఓకే. మీ రిలేషన్షిప్ నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళాలని అనుకుంటారు మీరు రిలేషన్షిప్లో ఉంటే. డే టు డే లైఫ్లో మీరు చాలా హ్యాపీగా, సాటిస్ఫాక్షన్గా ఉన్నారు. ఎవరికి రాలేదు ఈ కార్డు. మీ లైఫ్ పార్ట్నర్ ఈక్వల్ గివ్ అండ్ టేక్ ఉండాలనుకుంటారు. నీడీ పీపుల్కి హెల్ప్ చేస్తుంటారు. మీ లైఫ్ పార్ట్నర్కి మనీ ఫ్లో బాగుంటుంది ఏప్రిల్ మంత్లో. అండ్ మీ మదర్ ఇన్ లాకి ఎవరైనా నమ్మకద్రోహం చేయొచ్చు. మీ ఫాదర్ తన చుట్టూ తనకిష్టం లేని అన్వాంటెడ్ థింగ్స్ని కట్ ఆఫ్ చేసేస్తారు. అండ్ వర్క్ ప్లేస్లో మీరు చాలా పొసెసివ్గా ఉంటారు. మీ మనీ కాపాడుకునే దాంట్లోనే గురిగా ఉంటారు. అంటే మీకు వేరే వేరే అవకాశాలు వస్తుంటాయి సంపాదించేదానికి, అవి కూడా పట్టించుకోకుండా ఇన్వెస్ట్ చేస్తే ఎక్కడ ఉండే మనీ పోతుందో అట్లా భయపడతా కొంచెం పొసెసివ్గా ఉంటారు మీరు. లాభాలు కన్ఫ్యూజన్ స్టేట్లు, అంటే అనుకున్నంతగా రావు, వస్తాయి అనుకుంటారు కానీ అంతగా రావు. ఖర్చులు మాత్రం మీకు లాభాలు రాకపోయినా ఖర్చులు మాత్రం మీ విష్ ఫుల్ఫిల్మెంట్ జరిగేదానికి ఖర్చులు పెడతారు బాగా, ఓకే. కుంభరాశి వాళ్ళకి హెల్త్ చాలా బాగుంది. ఇంట్లో ఏదో ఒక మనీ విషయంగానో, ఇప్పుడు మీరు ఒక ఇల్లు అమ్మాలనుకుంటారు. అమ్మే తీసుకున్న వాళ్ళు మనీ ఇవ్వకుండా వెయిట్ చేయిస్తారు. లేకపోతే మీరు ఎవరికైనా అప్పిచ్చారు, వాళ్ళు తిరిగి మీకు రిటర్న్ ఇవ్వరు. మీరు ఆ విషయంగా వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు. మనీ కోసం మీరు వెయిట్ చేస్తూ ఉన్నారు. అండ్ బ్రదర్ అండ్ సిస్టర్ వాళ్ళ ఎమోషన్స్ని బ్యాలెన్స్గా పెట్టుకో ఉన్నారు. మీ మదర్ మీకు ఏదో ఒక గిఫ్ట్ ఇవ్వచ్చు. మీ లవర్కి మీరు ప్రపోజ్ చేస్తారు. మీ రిలేషన్షిప్ నెక్స్ట్ లెవెల్కి తీసుకోపోవాలనుకుంటారు. డే టు డే లైఫ్లో మీరు చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. మీ లైఫ్ పార్ట్నర్ ఈక్వల్ గివ్ అండ్ టేక్ ఉండాలనుకుంటున్నారు. నీటీ పీపుల్ హెల్ప్ చేస్తారు. మనీ ఫ్లో బాగుంటుంది. మీ మదర్ ఇన్ లాకి ఎవరైనా నమ్మకద్రోహం చేయొచ్చు, లేదా ఆమె మీ లైఫ్ నుంచి పారిపోవాలని చూడొచ్చు. మీ ఫాదర్ తన చుట్టూ ఉండే అన్వాంటెడ్ థింగ్స్ని కట్ ఆఫ్ చేసేయాలనుకుంటారు. మీరు చాలా పొసెసివ్గా ఉంటారు వర్క్ ప్లేస్లో. అండ్ మీరు అనుకున్నంత లాభాలు రావు, కొంచెం కన్ఫ్యూజన్ స్టేట్లో ఉన్నారు. కానీ మీ కోరికలు తీర్చుకునేదానికి మీరు బాగా ఖర్చు చేస్తారు, ఓకే. ఇప్పుడు ఫస్ట్ 10 days, సెకండ్ 10 days, థర్డ్ 10 days ఏం జరుగుతుందో చూద్దాం. ఫస్ట్ 10 days, సెకండ్ 10 days, థర్డ్ 10 days. ఫస్ట్ 10 daysలో మీకు ఒక సైకిల్ కంప్లీట్ అయిపోయి న్యూ సైకిల్ స్టార్ట్ అవుతుంది, న్యూ బిగినింగ్ అవుతుంది మీ లైఫ్లో. అండ్ మీ డీపర్ ఎమోషన్స్ని మీరు ఎవరితోనా షేర్ చేసుకుంటారు. ఏదో ఒక విషయంగా నో చెప్తారు, ఓకే. లేకపోతే ఎవరైనా వాళ్ళ డీపర్ ఎమోషన్స్ని మీతో షేర్ చేసుకోవచ్చు, మీరు నో చెప్పొచ్చు. సెకండ్ 10 daysలో మీరు మేనిఫెస్ట్ చేస్తున్నారు. మీ లైఫ్లో లేని విషయాలు జరగాలని కోరుకుంటున్నారు.
కానీ మీకు హార్ట్ బ్రేక్ అవుతుంది. సెకండ్ 10 డేస్లో ఏదో ఒక విషయంగా బాధపడతారు. మీకెవరో నమ్మక ద్రోహం చేశారని అనుకుంటారు. థర్డ్ 10 డేస్లో క్లోజ్డ్ బుక్ అయిపోతారు. ఇక్కడ వూండెడ్ అయిపోయింది కదా హార్ట్, అందుకే ఎవరితో మాట్లాడకుండా క్లోజ్డ్ బుక్ అయిపోతున్నారు. థర్డ్ 10 డేస్లో మీకు ఒక ఆఫర్ వస్తుంది. అది బిజినెస్ ఆఫర్ కావచ్చు. అండ్ మీ ప్రేమను ఎవరికన్నా ఇవ్వాలనుకుంటారు. ఎవరో మీ లైఫ్లో ఉండాలని ఊహించుకుంటా మేనిఫెస్ట్ చేస్తూ ఉంటారు. అంటే ఇక్కడ మీకు నమ్మక ద్రోహం చేసి హార్ట్ బ్రేక్ చేసి వెళ్ళిపోయినారు. వాళ్ళు రావాలన్నా కోరుకోవచ్చు, లేకపోతే న్యూ పర్సన్ అన్నా రావాలని కోరుకుంటూ ఉండొచ్చు. ఓకే, కుంభరాశి వాళ్ళకి ఫస్ట్ 10 డేస్ చాలా బాగుంది. సెకండ్ 10 డేస్ కొంచెం పెయిన్ఫుల్గా ఉంటుంది. థర్డ్ 10 డేస్ కూడా కొంచెం పర్వాలేదు, బాగానే ఉంది థర్డ్ 10 డేస్. ఇప్పుడు ఒరాకిల్ కార్డ్స్లో మీ ఎనర్జీస్ ఎలా ఉందో చూస్తాం. మనం యూనివర్స్కి మనం ఏమిస్తే అదే మనకు రిటర్న్ వస్తుంది. అంటే ఇక్కడ నేను దీనికోసం చెప్తున్నానని కాదు, న్యాచురల్గానే మీరు ప్రేమనిస్తే ప్రేమ రిటర్న్ వస్తుంది. మీరు ఎవరికైనా ద్రోహం చేస్తుంటే పాస్ట్లో ఆ ద్రోహం అనేది మీ లైఫ్లోకి రిటర్న్ వస్తుంది. ఓకే, ఒరాకిల్ కార్డ్స్లో మీ ఎనర్జీ డోర్ టు పర్సనల్ హీలింగ్ అండ్ హ్యాపీనెస్. మీకు పర్సనల్ హీలింగ్ అవుతుంది. మీరు ఎక్కడికైనా జర్నీ చేస్తారు, ట్రావెల్ చేస్తారు. ఓకే, ఇప్పుడు ఏంజల్స్ మెసేజ్ అక్వేరియస్ పీపుల్కి ఏప్రిల్ మంత్లో ఏంజల్స్ మెసేజ్ ఏంటి చూస్తాం. ఆస్క్ యువర్ ఏంజల్స్, మీ ఏంజల్స్ని హెల్ప్ అడిగి తీసుకోండి. కమ్యూనికేట్ క్లియర్లీ, మీ మనసులో ఉండే ఫీలింగ్స్ ఫియర్స్ ఓపెన్గా కమ్యూనికేట్ చేయండి. ఇఫ్ యూ బిలీవ్, మీరు యూనివర్స్ని నమ్మితే యూనివర్స్ మీకు తప్పకుండా హెల్ప్ చేస్తుంది. ఇప్పుడు యానిమల్ స్పిరిట్ ఏం చెప్తుందో చూస్తాం. యానిమల్ స్పిరిట్ అక్వేరియస్ పీపుల్కి ఏం చెప్తుంది? యూజ్ యువర్ మైండ్ వైజ్లీ. అంటే మనం ఎప్పుడు లో ఎనర్జీ లో థింకింగ్లో ఉండకుండా, నారో మైండెడ్ ఉండకుండా మన మైండ్ని గొప్పగా యూజ్ చేయాలి. అంటే ఎప్పుడు హై థింకింగ్ ఉండాలి, హై లెవెల్లోనే థింక్ చేయాలి. హై లెవెల్లో థింక్ చేయాలంటే ఎవరిని తక్కువగా అంచనా వేయకూడదు, ఎవరిని అంటే క్రిటిసైజ్ చేయకూడదు, విమర్శించకూడదు. అలా ఉండేటప్పుడే మీకు మీ లైఫ్ వైజ్గా మారుతుంది. ఓకే, యూజ్ యువర్ మైండ్ వైజ్లీ. ఓకే, మీకు ఫస్ట్ 10 డేస్ థర్డ్ 10 డేస్ బాగున్నాయి అక్వేరియస్ పీపుల్కి. సెకండ్ 10 డేస్లో కొంచెం మీరు అవేర్గా ఉండాల్సిన అవసరం ఉంది. ఓకే ఫ్రెండ్స్, దిస్ ద రీడింగ్ ఫర్ అక్వేరియస్ పీపుల్. ఈ రీడింగ్ మీకు నచ్చితే నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, నోటిఫికేషన్ బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మీ పర్సనల్ రీడింగ్ కావాలంటే మీ డీటెయిల్స్ నాకు వాట్సాప్ చేయండి. దిస్ ఈస్ జనరల్ రీడింగ్ అండ్ మీ ఒపీనియన్స్ నాకు కమెంట్స్లో పెట్టండి. థ్యాంక్ యూ.